నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము తిరుమల లీలామృతం చేస్తూ ఉన్నాం కదా. శ్రీవారి గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఆయన్ని చూస్తున్నప్పుడు సాధారణంగా మిగతా ఆలయాల్లాగా దగ్గర నుండి చూడలేకపోతాం. ఎంత విఐపి దర్శనం అయినా కూడా కొంత దూరం అనేది ఉంటుంది. అయితే ఎంత దగ్గరికి వెళ్ళినా దూరం నుంచి చూసినా ఆ మూర్తిని చూసేసరికి మనం ఒళ్ళు మర్చిపోతాం. మిగతా చుట్టుపక్కల మిగతా ఆలయాల్లో అన్నీ చూస్తాం, గమనిస్తాం, కానీ బయటకు వస్తే ఆయనే గుర్తుండరు. అదే లోపల ఉత్సవ మూర్తులతో పాటు ఇంకా చాలా విగ్రహాలు ఉంటాయని నేను విన్నానండి. అసలు లోపల ఏమేమి ఉంటాయి? స్వామివారితో పాటుగా అదేంటంటే ఈ మధ్య వెళ్ళిన లాస్ట్ ఇయర్ వెళ్ళిన ప్రోటోకాల్తో వెళ్ళిన దర్శనం కూడా నేను స్వామిని ఆ తెల్లమొహం వేసుకొని అక్కడే చూస్తూ ఉండిపోయాను. నేను కింద చుట్టుపక్కల చూద్దామన్నది ధ్యాస రాదు. అసలు ఎంత మనోహరమైన స్వరూపం అంటే అసలు ఆ ఆకర్షణ సామాన్యమైంది కాదు. అసలు మన కళ్ళు అటు ఇటు వెళ్ళవు, విషయం తెలుసుకుంటాం అంతే మనం. ఇప్పుడు ఏంటంటే మనకి ఎస్విబిసి వారి సౌజన్యంతో ఈ అభిషేక దర్శనాలు అవి మనకి విడిగా చేసి చూపిస్తున్నారు కదా. అప్పుడు మనకి వీరు అట్లా కొంచెం తెలుస్తుంది. తెలియకపోయినా సాధారణంగా మనకి దేవాలయాల్లో ఎట్లా కనపడతారు, వెంకటేశ్వర స్వామి మన శ్రీనగర్ కాలనీ టెంపుల్కి వెళ్తే స్వామివారు నిలువున ఒక విగ్రహం, స్వామివారి మూలమూర్తి, అక్కడి నుంచి కొంచెం ముందుకి కాస్త పక్కగా పెట్టబడినటువంటి ఉత్సవర్లు, మధ్యలో అయ్యవారు, శ్రీదేవి భూదేవి ఇరుదేవేర్లు చెరుపక్కన ఉండి, తర్వాత చక్రతాళ్వారు చక్రస్వామి సన్నిధి ఒకటి ఉంటుంది, ఒక ఆంజనేయ స్వామి, గరుడాళ్వారు, అట్లా ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్కటి కనిపిస్తాయి. సాధారణంగా దేవాలయాల్లో మూలవరులు ఉత్సవవరులు అట్లా మనకు కనిపిస్తారు ప్రత్యేకంగా. మనకి తిరుమలలో అట్లా ప్రత్యేకంగా కనిపించదు. స్వామివారు ధ్రువబేరం అంటారు. ఆ మధ్యలో నిలబడినటువంటి మహామూర్తే ఏకమూర్తి. ఆయన ఒక్కరే వెలిశారని మనకి పురాణాల ద్వారా చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఒక్కరే నిలబడి ఉన్న మూర్తి అది. సాధారణంగా ఈ దేవతామూర్తులు ఎలా ఉంటాయి, 3 భంగిమల్లో ఉంటాయి. స్థానకము నిలబడింది, ఆసీనము కూర్చున్నది, శయనము మూడోది పడుకున్నది. ఈ 3 భంగిమల్లో మనకి విష్ణువాలయాలు కనిపిస్తాయి. అవును. ఈ నిలబడిన భంగిమలో కనపడే వాళ్ళు సాధారణంగా వెంకటేశ్వర స్వామి, శ్రీనివాసుడు, వేణుగోపాల స్వామి, రాముల వారి దేవాలయాల్లో నిలబడి ఉంటారు స్వామి. యోగ నారసింహుడు, నరసింహస్వామి, అక్కడక్కడ మనకి అనంత పద్మనాభుడు, పైనుంచి ఇట్లా సర్పం పైనుంచి అనంతుడు పడగలు పట్టి ఉండి కింద కూర్చున్నట్టుగా మనకు కనపడతారు కొన్ని చోట్ల. తర్వాత శయన భంగిమలో రంగనాథ స్వామి దేవాలయాలు, అనంత పద్మనాభ స్వామి దేవాలయాలు ఇవన్నీ కూడా కనిపిస్తాయి. అయితే ఇక్కడ మనకి నిలబడి ఉన్న మూర్తి, ఈ మూర్తి గురించి చాలా ప్రత్యేకమైన విషయాలని మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుందాం. స్వామివారితో పాటుగా తొలి కాలంలో వీరితో పాటుగా ఏ విగ్రహం ఉన్నది అనే దాని మీద ఖచ్చితంగా అవగాహన ఎవరికీ లేదు. తొలి కాలం నుంచి స్వామివారు ఏకమూర్తి ఒక్కరే ఉన్నారు. తర్వాత నుంచి ఇప్పుడు ఇంత పెద్ద విగ్రహం స్వామి ఉంటే ఆయనకి అభిషేకం చేయటం కానీ, తర్వాత ఏమో అర్చనాధికాలు చేయటం కానీ, ఉత్సవాలకి ఊరేగింపులకి వాటికి బయటికి తీసుకెళ్ళటం కానీ మహామూర్తిని కదపలేరు కదా. వారికి బదులుగా శక్తిపాతం చేసి వారి నుంచి అదే శక్తిని చిన్న బింబంలోకి తీసుకుని ఆ బింబంతో మనం ఇక్కడ స్నాపనం చేయటము, అంటే స్నానం చేయించడం, అభిషేకాలు చేయటము, అర్చనాధికాలు, తర్వాత ఏమో ఏదైనా కళ్యాణోత్సవాలు జరిపినప్పుడు, ఆ తర్వాత ఊరేగింపులు, రథయాత్రలు కానీ లేకపోతే పల్లకి ఊరేగింపులు కానీ, వీటన్నిటికీ ఆ ద్వితీయ బింబం రెండో బింబంలో చేస్తారు. సాధారణంగా మనం ఇది కనపడుతూనే ఉంటుంది. మనం ఉత్సవవర్లకు చేయటం తెలుసు కదా. అవును. అయితే ఈ ఉత్సవవర్లు దీనికి స్వామివారు ఈ వైఖానసము తర్వాత పాంచరాత్ర ఆగమము, ఈ 2 ఆగమాల్లోనూ మనకి దేవతా పూజన విధానాలు, విష్ణు పూజా విధానాలు స్పష్టంగా చెప్పబడ్డాయి. ఆ ఆగమోక్తంగానే ఈ 2 ఆగమాల ప్రకారమే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని విష్ణువాలయాల్లోనూ పూజలు జరుగుతాయి. ఆగమం అది. ఆగమాల కంటే ముందే స్వామి ఉన్నారు. స్వామి వెలిసిన తర్వాతే ఆగమాలు పుట్టాయి. విఖనస మహాముని స్వామిని దర్శించిన తర్వాతే ఇది రాశారని ఒక ఇది కూడా ఉన్నది. ఇప్పుడు ఈ ఆగమాల్లో చెప్పబడినటువంటి శిల్పశాస్త్రంలో చెప్పబడింది దేవతా శిల్పాలు ఎలా ఉండాలి అనే నియమం అవి ఏవి స్వామికి లేవు. ఎందుకంటే స్వామి తనంతట తను విగ్రహ రూపం దాల్చారు. ఇది ఎవరైనా చెక్కింది కానీ ఎవరైనా చేసింది కానీ కాదట. మానవ మాత్రులు నిర్మించలేని మహాద్భుత సౌందర్య నిర్మాణం ఆయన. అయితే ఈ స్వరూపానికి విష్ణుమూర్తి ఎలా ఉంటాడు అనే స్వరూపానికి నకళ్ళుగా చాలా చేసుకున్నాం మనం. అలాంటిది చేయించారు క్రమంగా. ఇక విగ్రహాలు చేయడానికి కూడా కర్రతోటి చెక్కతోటి దారువు శిల్పాలు, మృత్తికా శిల్పాలు అంటే మన మట్టితో చేసుకునేవి, తర్వాత ఏమో శిల్పాలు శిలలతోటి చేసేవి, లోహాలతో చేసేవి, ఇట్లా రకరకాల ప్రతిమలు వచ్చేసినాయి.
అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఎట్లా కనపడుతుంది అంటే తిరుమలలో పంచబేర పూజా విధానం అంటారు. ఈ వైఖానస ఆగమంలో పంచబేరములు అంటే బేరము అంటే స్వామి వరులు అంటే విగ్రహం అన్నమాట. మొదటిది మూలమూర్తి మహాస్వామి వారు, ఆయన ఏమనాలి మన ధ్రువబేరం అంటారు. ఆయన అంటే ధ్రువుడు కదలడు, అక్కడే ఉంటాడు, స్థిరంగా ఉంటారు. ధ్రువమూర్తి లేదా ధ్రువబేరం అంటారు. ధ్రువబేరం తర్వాత కౌతుక బేరం రెండో విగ్రహం అన్నమాట. స్వామివారి నుంచి కౌతుక బేరానికి ఆయన శక్తిని కౌతుక బేరంలోకి తీసుకెళ్తారు. ఆ కౌతుక బేరం అని మనం చెప్పుకునే ఆయన ఎవరంటే ఇప్పుడు మనం చూసేటువంటి భోగ శ్రీనివాసమూర్తి. భోగ శ్రీనివాసమూర్తి ఈయనని 9వ శతాబ్దంలో పల్లవరాణి సమవై ఇలా చిత్రంగా అనిపిస్తుంది, తమిళ పేరు కాబోలు సమవాయి అనే ఆవిడ స్వామివారికి సమర్పించారు భోగ శ్రీనివాసమూర్తిని. వెండితో చేయబడినటువంటి విగ్రహం అది, పూర్తిగా స్వామివారికి నకలు. స్వామివారి ఎలా ఉన్నారో, మూలమూర్తి ఎలా ఉన్నారో అలాంటి విగ్రహమే ఉంది. అయితే స్వామివారికి తొలుత శంఖచక్రాలు లేవని చెప్పుకుంటాం మనం, తెలుసు, మనం కూడా ఒక మాట చెప్పాం. ఆ శంఖచక్రాలు శిల్పంలోనే చేయబడి ఉన్నాయన్నమాట. ఈ రజత శిల్పం, వెండి శిల్పంలోనే చేయబడి ఉన్నాయి. శంఖచక్రాలు పట్టుకున్నటువంటి స్వామివారి విగ్రహమే చిన్న స్వరూపం. ఈ వెండి విగ్రహాన్ని కౌతుక బేరము అంటారు. భోగ శ్రీనివాసమూర్తి ఆయనకి ఏం చేస్తారంటే స్వామివారి నుంచి ఆయనకి ఒక వెండి బంగారు తీగలతోటి శక్తిపాతం చేశారట. అది విగ్రహాలు ప్రతిష్ఠ చేసేటప్పుడు అట్లాంటి ఒక విధానాన్ని ఆగమోక్తంగా చేస్తారు. ఆగమాల్లో చెప్పబడింది. అది ఒక సన్నని సిల్క్ దారం పట్టుది, తర్వాత బంగారు తీగ, వెండి తీగ కూడా ఉంటుంది కాబోలు. ఆ తీగలతోటి స్వామివారి నుంచి వీరికి మనవాళ్ళ పెరుమాళ్ళకి ఇది చేస్తారన్నమాట, అనుసంధానం చేసి ఉంచుతారు. ఇప్పుడు అభిషేకాలు అవి శుక్రవారం ఒక్క అభిషేకమే పెద్ద స్వామివారికి చేస్తాం, ధ్రువమూర్తికి చేస్తాం కదా. ఈ రోజువారీ అభిషేకం, స్నపనోత్సవాలు, మామూలు అభిషేకము అన్నీ ఈయనకే చేస్తారు, భోగ శ్రీనివాసమూర్తికే. పవళింపు సేవ ఆ పక్కనే ఊయల మండపం అది కూడా ఉన్నది కదా, అక్కడి నుంచి శయన మందిరంలో ఈయననే భోగ శ్రీనివాసమూర్తినే శయనింపజేస్తారు. కౌతుక బేరాన్ని శయనం చేయిస్తారు. ఒక్క ధనుర్మాసంలో మాత్రము శ్రీకృష్ణ పెరుమాళ్ళకి చేయిస్తారు. కృష్ణ పెరుమాళ్ళు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు మనకి లోపలే. ఆయనకి సంవత్సరంలో ఒక్క నెల మాత్రం ఈ ధనుర్మాసంలో మాత్రం ఆయనని శయనం చేయిస్తారు. మిగిలిన 11 నెలలు స్వామివారికి బదులుగా ఈ కౌతుక బేరంలో ఆయన యొక్క శక్తిపాతం చేయబడి ఆయనే మనని ఉయ్యాలలో పడుకుని అనుగ్రహిస్తాడు. బాగుంది కదా, అద్భుతం కదా రమ్మగారు. తర్వాత అది రెండోది, ఆయన ముందు ఉంటారండి స్వామివారి కింద పక్కన కింద పాదాల దగ్గర వెండి విగ్రహం. వెండి విగ్రహం మనకు కనపడదు, మనం చూడలేం. అదే తర్వాత అది ఉత్సవ బేరం, స్నపర బేరము, బలిబేరము అన్నమాట. ధ్రువ, కౌతుక, ఉత్సవ, స్నపన, బలిబేరాలు. ఈ మూడోది ఉత్సవ బేరం. ఈ ఉత్సవ బేరం ఏంటంటే వీధులు తిరువీధుల మెరసే దేవదేవుడు మలయప్ప పెరుమాళ్, మలయప్ప స్వామి. మనం చూస్తుంటాం మలయప్ప స్వామి మనకు తెలుసు కదా. మలయప్ప స్వామి ఊరేగుతున్నారు, ఇరుదేవేరులతో వింటూ ఉంటాం. అయితే ఈ మలయప్ప స్వామి ఉత్సవ పెరుమాళ్ళుగా అయ్యాడు. కానీ ఈయన కంటే ముందు ఇప్పుడు స్నపన బేరంగా చెప్పుకోబడేటువంటి ఉగ్ర శ్రీనివాసమూర్తి వెంకటత్తురైవార్ ఆయన పేరు, ఆయన ఉండేవాడట. ఆ విగ్రహం ఎప్పుడు ఆ స్వామి మనకి దేవాలయంలోకి ప్రవేశించాడో తెలియదు. భోగ శ్రీనివాసుడు మనకి 9వ శతాబ్దంలో సమవాయి తెచ్చిచ్చారని తెలుసు. ఈ వెంకటత్తురైవారుగా చెప్పబడే ఉగ్ర శ్రీనివాసమూర్తి ఎప్పుడు వచ్చారో తెలియదు. మొదటి కాలంలో ఆయనే ఉత్సవవరులుగా ఉండేవారు, స్వామివారికి బదులుగా ఆయన ఊరేగేవారట. అయితే వారిని ఊరేగించే సమయంలో నేను రెండు కలిపే చెప్తున్నా, ఇది కనెక్షన్ అట్లా ఉంది. ఈ స్వామి ఉగ్ర శ్రీనివాసమూర్తిని ఊరేగించేటప్పుడు ఒకసారి పెద్దగా మంటలు వచ్చినాయట గ్రామంలో, అతి పైన తిరుమల. వచ్చేసరికల్లా ఈ అర్చకులలో ఒకరికి మీదకి వచ్చారు స్వామి, ఒకరికి ఉగ్రం వచ్చి ఆయన ఏం చెప్పారంటే, ఇక నన్ను ఊరేగించద్దు, కాలం మారింది కాబట్టి నన్ను ఊరేగింపుకి తీసుకురావద్దని చెప్పారు. అప్పుడు వారికి వచ్చిన దాంట్లోనే కొండ కోనల్లో ఒక చోట విగ్రహం ఉంది, తెచ్చుకోమని ఆజ్ఞించారట. అప్పుడు ఈ ఉత్సవం పూర్తయిపోయాక ఉగ్ర శ్రీనివాసమూర్తి అంటారు ఆయన్ని. ఆయన ఉగ్ర శ్రీనివాసుడు అని చెప్పడానికి కారణం ఏంటంటే ఆయన శంఖచక్రాలు పట్టుకున్న మూర్తి. స్వామివారిలాగానే కనపడతారు కానీ శంఖచక్రాలు స్వయంగా ఉన్నాయి విగ్రహంలోనే. ఆ చక్రము ప్రయోగ చక్ర భంగిమలో ఉందట. అది కొంచెం ఇట్లా వంగి వేయటానికి సిద్ధం, ఇలా పట్టుకున్నట్టు లేదు, అది ఇట్లా వాలుగా వంగి కట్ చేయడానికి వీలుగా, అంటే పరిగెత్తడానికి వీలుగా ఉన్న భంగిమలో ఉంది. ఆ ఉండటం వల్లే ఇలాంటిదైన సూర్యకిరణాలు ఆ విగ్రహం మీద పడకూడదని, సూర్యకిరణాలు కనుక స్వామికి ఆయనకి తగిలితే
మంటలు వస్తాయని చెప్పారట. ఆ వారికి బదులుగా ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము కోనలలో ఆ లోయల్లో వెతికితే వీళ్ళకు ఒక విగ్రహం దొరికింది అర్చకులకి. ఇది అర్చకుల్లో చెప్పుకునే మాట. ఇది చరిత్రలో ఉందో లేదో తెలీదు, కానీ టీటీడీ వారు ప్రింట్ చేసిన పుస్తకాలు నేను చదివాను 3-4 చోట్ల. అయితే వీళ్ళు వెతికితే మలయప్ప స్వామి వారు దొరికారు. ఆయన పేరు మలయ కురియన్ ఇన్రాన్ ఆయన పేరు. ఆయన అక్కడ దొరికాడు. అంటే లోయలలో నిలబడిన స్వామి. క్రమంగా ఆయన మలయప్పగా మారాడు. ఆ ప్రాంతాన్ని మలయప్ప కోన అంటారట. అక్కడి నుంచి తీసుకొచ్చారు. ఇరుదేవేరులతోటి లభించారు ఆయన. ఒక పీఠం మీద ఆయన నిలబడి ఉన్నట్టు, పక్కన 2 పీఠాల మీద 2 అమ్మవార్లు చక్కగా పక్కన నిలబడి చేతి ఇలాగా గజకర్ణ భంగిమలో ఉన్న వేళ్ళు పువ్వు ఇలా పట్టుకున్నట్టు కాకుండా ఇలా ఉన్నట్టు వేళ్ళు చాపినట్టుగా కనిపిస్తుంది అన్నమాట. చక్కటి విగ్రహాలు లభించినాయి. అప్పుడు వారిని తీసుకొచ్చి, అయితే ఏంటంటే మూలవర్లు స్వామి ఏకమూర్తి కదా, ఈయన దేవేరులతోటి ఉన్నారు. అక్కడి నుంచి ఈయనని ఉత్సవమూర్తిగా చేశారు. ఊరేగించేటప్పుడు ఉత్సవం అంటే దేవేరులతో సహా ఇరుదేవేరులతో ఊరేగిస్తారు. అవునవును. ముగ్గురు అమ్మ స్వామివారు ఇరుతాయారులతోటి శ్రీదేవి భూదేవులతోటి ఊరేగుతారు స్వామి. ఉత్సవ బేరం ఈయన. అయితే కూడా లోపలే ఉంటారు. ఈయన ఉంటారు. మరి ఆ ఉగ్ర రూపం దాల్చిన ఆయన ఉంటాడు లోపలే. ఈయనకి కేవలం 3 ఉత్సవాల్లోనే పాలు పంచుకుంటారు ఉగ్ర శ్రీనివాసమూర్తి. వెంకటత్తురైవార్ ఆయన పేరు చూడు ఎంత బాగుందో, అనడానికి బాగుంది. అయితే ఈయన 3 ఉత్సవాల్లో పాలు పంచుకుంటారు. అది ఎప్పుడు చేస్తారు? ఉత్థాన ఏకాదశికి. ఏకాదశిలో ఉత్థాన ఏకాదశి స్వామివారు లేచేది. తర్వాత ముక్కోటి ఏకాదశి, ద్వాదశి ఆరాధన అని చేస్తారు. ఈ 3 ఉత్సవాల్లో మాత్రమే ఈయన పాలు పంచుకుంటారు. ఇప్పుడు 4 బేరాలు అయిపోయినాయి. 5వది ఏమిటి? మనం బలిబేరం అని చెప్తాం. ఈయన్ని కొలువు శ్రీనివాసుడు అంటారు. ఈ స్వామి కూడా ఎప్పుడు దేవాలయంలోకి వచ్చారో తెలీదు, బాగా అవగాహన లేదు. మనకు బాగా తెలిసింది ఎప్పుడు ఏమేమి తెలుసు? కౌతుక బేరం అని చెప్పబడేటువంటి ఆయన భోగ శ్రీనివాసమూర్తి సంగతి తెలుసు మనకి. మలయప్ప స్వామి వారు కూడా ఇలా బయట నుంచి తీసుకొచ్చారు ఆయన్ని అనేది కూడా మనకు తెలుసు. ఇంచుమించు 13-14 శతాబ్దాల నుంచి ఉన్నారు ఆయన. ఈయన సంగతి మనకు తెలియదు. అయితే ఈ కొలువు శ్రీనివాసుడు కూడా ఇంచుమించుగా స్వామివారి లాగానే అలాంటిదే భంగిమలో ఉన్న విగ్రహమే. ఈయన దర్బారు ఉత్సవం జరిపిస్తారు రోజు. ఈయన మామూలు ఉత్సవాల్లో పాల్గొనరు. ప్రతిరోజు పంచాంగ శ్రవణం చేయటం. ఇప్పుడు మన తోమాల సేవ అవుతుంది, అన్ని పుష్పాల అలంకరణ చేస్తారు. తోమాల సేవ అందరికీ పరిచయమే. మనం ఎస్విబిసి చూస్తే అభిషేకం తర్వాత ఆ పెద్ద పెద్ద దండలు పట్టుకురావటం, ఎవరి దండలు వాళ్ళకి అలంకరించడం మహాద్భుతంగా ఉంటుంది. మనం విడిగా వెళ్తే చూడగలమో లేమో కానీ అది ఆన్ చేసుకుని కూర్చుంటే ప్రతి సేవని చూడగలుగుతున్నాం. అదే ఎస్విబిసి వారు చేసిన ఈ మేలు మాత్రం ప్రపంచానికి అది మామూలుది కాదు. ఈ తోమాల సేవ అయిన తర్వాత స్వామివారిని తీసుకొస్తారు. ఈయనకు ఒక చక్క సింహాసనము బంగారు గొడుగుతోటి కొలువు చేయిస్తారు. స్వామి కూర్చుని దర్బారు ఉత్సవం జరుపుతారు. రోజు పంచాంగ శ్రవణము. ఆ తర్వాత మన ఎదుంటుంది హుండి సీళ్లు తీసి ఇంత వచ్చింది అని లెక్క పెడతారట. స్వామికే తెలియజేస్తారు. ఆయన అంతా వింటారు, రాబడిని తెలుసుకుంటారు ప్రతిరోజు. అయితే ఈయనని బలిబేరము అంటారు. కానీ బలి ఉత్సవాలు బలి సమర్పణప్పుడు ఈయన ఎప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు కనపడదంటే కాలక్రమంలో కొన్ని పద్ధతులు ఏవో ఎప్పుడో ఏదో ఒక సందర్భంలోనో సందర్భవశాత్తో లేకపోతే ఏదైనా ఆగమోక్తంగానేనో ఎలాగో చిన్న చిన్న మార్పులు జరిగి ఉంటాయి. ఆ జరిగిన మార్పుల ప్రకారము కొంచెం కాస్త చిన్న తేడాలున్నాయి. బలిబేరంగా చెప్పబడేటువంటి కొలువు శ్రీనివాసమూర్తిని పెద్దగా బలి సమర్పణప్పుడు ఆయన అయితే రావట్లేదు. కానీ ఈ దర్బారం ఉత్సవం మాత్రం పొద్దున పూట తోమాల సేవ అయ్యాక మనం దర్శనానికి వెళ్ళామనుకో స్వామిని బయటికి తీసుకొస్తారు. అటు నుంచి వచ్చి పక్కన ఒక మండపం ఉంటుంది. ఆ మండపంలో కొలువు చేయిస్తారు. అక్కడే ఈ దర్బార్ ఉత్సవం జరుగుతుంది ప్రతిరోజు. నిత్యం మరి ప్రతిరోజు వచ్చే డబ్బులు కదా నిత్యోత్సవం స్వామివారిది. అది ప్రతిరోజు వింటారు. పంచాంగ శ్రవణం కూడా చేయిస్తారు. ఇలా ఇన్ని పంచబేరాలతోటి అవుతుంది. కానీ సాధారణ దేవాలయాలు ఎట్లా, మనం దేవాలయం కట్టేటప్పుడే ప్లాన్డ్గా కడతారు. ఇక్కడ ఈ పద్ధతి ప్రకారం అని ఇలాంటి మూర్తి, ఇలాంటి స్వామి, ఇలా తాయార్ల సన్నిధి ఇది, ఆళ్వార్ల సన్నిధి ఇది, అవన్నీ నిశ్చయించుకుని దేవాలయం కట్టబడుతుంది. కానీ మనకి తిరుమల స్వామివారు ఆయన స్వయంభూమూర్తి, స్వయం ప్రకటితమైన అర్చావతారం. తర్వాత కాలంలోనే ఇవి ఒకటి యాడ్ చేయబడి వైఖాన సాగమోక్తంగా దేవాలయం నడుస్తుంది. వైఖాన సాగమంలో ఎలా చెప్పబడిందో అవే రకమైన ఉత్సవాలన్నీ అదే జరుగుతాయి. కానీ తొలి కాలంలో ఇవన్నీ ఏర్పరిచినది కాదు.
స్వామి భూలోకవాసులను ఉద్ధరించడం కోసం, ఇలా చెడు మార్గంలో పడిపోకుండా ఉండటం కోసం ప్రజలు ఈ కలికి లొంగిపోతారు, బాధపడతారు. కాబట్టి కొంత వీళ్ళకి మేలుగు చేకూర్చడం కోసం, భగవంతుడి వైపు కొంత నడిపించడం కోసం స్వయంగా కృష్ణ పరమాత్మని దేవతలందరూ కోరుకుంటే ఈ అర్చావతారంలో వెలిసాడని, ఆ స్వరూపాన్ని మనం ఇప్పుడు చూస్తున్నామని చెప్తారు. అయితే మనం దేవాలయంలోకి వెళ్ళాక మనకి ఇవన్నీ ఏమీ పట్టవు, ఏమీ తెలీదు. ఒక ఒళ్ళు తెలియని భక్త్యావేశంలో ఉంటాం. పైగా గోవింద గోవింద వినపడుతుంటే ఓ పక్కన జల్లుమంటుంటుంది, ఓ పక్కన ఓం నమో వెంకటేశాయ వినపడుతుంటుంది. లోపలికి వెళ్ళే కొందికి ఒక రకమైన ఉద్వేగం వచ్చేస్తుంది మనుషులకి. దానికి దేనికి లోన్ కాకుండా ఊరికే చూడడం అనేది సాధారణ మనుషుల వల్ల అయితే కాదు. చూడ్డానికి ఒక్కళ్ళు కూడా వెళ్ళరు కదా. చూడ్డానికి వెళ్ళేవాడు ఎవడైనా వెళ్ళినా అక్కడ దాకా వెళ్ళాక ఆ వినపడుతున్న గోవిందనామం వాడిని అందులోకి తీసుకెళ్ళిపోతుంది. మనల్ని మనం మర్చిపోతాము అంటానికి ప్రత్యక్ష నిదర్శనం తిరుమల తిరుపతి దేవస్థానం అండి. అక్కడ ఆ ఒక్కసారి మహాద్వారం దాటి ఆ పక్క నుంచి లోపలికి వెళ్ళామా ఇంకంతే, ఇక అట్లా వెళ్ళిపోతాం ఆ ప్రవాహంలో. మనం ఒక్కళ్ళమే ఉన్నా మనని అది అట్లా లాక్కెళ్ళిపోతుంది. ఆ శక్తి అట్లా లాక్కెళ్తుంది. అది కేవలం భగవదావేశమే కానీ ఇంకోటి కాదు. అంతేనండి. ఇవి కూడా మనకి కొంచెం తెలిసిన పుస్తకాల ద్వారా తెలిసిన ఒక చిన్న సమాచారం. ఇంకా ఫర్దర్ చాలా పుస్తకాలు టీటీడీలో దొరుకుతాయి. మరింత చదివితే ఇంకా బాగా సమాచారం దొరుకుతుంది. ఇప్పుడు ఈ 5 పంచబేరాలు కాకుండా ఇక్కడ ఇంకొక 3 ఉన్నారు లోపలే. శ్రీకృష్ణ పెరుమాళ్ళు ఉన్నాడని చెప్పే కదా ముందే నేను. ఈయన నవనీత నృత్య భంగిమలో ఉన్నటువంటి కృష్ణ స్వరూపం. రుక్మిణీదేవి కూడా ఉంది పక్కన. నవనీత కృష్ణుడు అంటే ఎట్లా చేస్తాడు, అలా వెన్నముద్ద పట్టుకుంటాడు. వెన్నముద్ద పట్టుకుని ఒక పద్మపీఠం లాంటి పీఠం మీద ఒక కాలు వేసినట్టు, రెండో కాలు పైకెత్తినట్టు, చెయ్యి ఇట్లా నృత్య భంగిమలో ఉన్నట్టుగా కనపడతాడు. నాట్యం చేస్తున్న కృష్ణ ప్రతిమ ఈయన ఉన్నాడు. ఈయన కూడా తర్వాత అంటే తర్వాత కాలంలో ఇంచుమించుగా మనకి రామానుజులకి ముందు వెనకలుగా భగవద్ రామానుజుల కంటే ముందుగానే వచ్చాడు ఈ కృష్ణుడు అంటారు. భగవద్ రామానుజులు వచ్చాక వచ్చిన ఆయన ఇంకొక ఆయన ఉన్నారు. ఈయన రఘునాథుడు. శ్రీరాముడి విగ్రహం కూడా ఉంది లోపల సీతా సమేతంగా. సీతారామ లక్ష్మణులు, తర్వాత ఏమో సుగ్రీవుడు కూడా, ఆంజనేయుడు, అంగదుడు, గరుక్మంతుడు, ఈ విగ్రహాలు ఇది ఒక చిన్న పరివారం అన్నమాట, కూటంలాగా ఉంటారు. ఈ విగ్రహాలు కూడా మనకి లోపల స్వామివారి పాదాల చెంత కనిపిస్తాయి. అయితే ఇక్కడ కనపడే స్వామివారిని రఘునాథుడు అంటారు. రఘునాథుడు ఈయన కోదండం పట్టుకున్నట్టు, బాణం పట్టుకున్నట్టు, విల్లు బాణం అవి పట్టుకున్నట్టుగా కనపడేవి. తర్వాత ఏమో వీళ్ళతో పాటుగా నిత్యసూరి గణాలు అంటారు. అనంత గరుడ విశ్వక్సేనులు వైష్ణవ సేవాకాలాల్లో చెప్తారు. నిత్యసూరి గణాలు, అనంత గరుడ విశ్వక్సేనాది నిత్యసూరి గణాలకి నమస్కారం చెప్తాం. అనంతుడు, గరుడు, విశ్వక్సేనుడు వీళ్ళు 3 కూడా. ఇది మొత్తం అంతా ఒక సమూహం, ఒక పరివారంలాగా ఇవి కనపడతాయి. వీటితో పాటుగా ప్రధానంగా ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది చక్రతాళ్వారు, సుదర్శన చక్రాయుధ స్వామి. ఈయన చక్ర అంటే ఉత్సవాలప్పుడు మనకి స్వామివారి కంటే ముందు ఊరేగుతాడు, పైలట్ లాగా అనమాట. ప్రతి ఊరేగింపులోనూ మొదట చక్రస్వామినే ఊరేగింపు తీసుకొస్తారు. ఆయన తర్వాతే స్వామివారు ఆయన వెనకాల బయలుదేరుతాడు అనమాట. ఈయన పైలట్, వెనకాల అసలు ఊరేగింపు వస్తుంది. మన ఉత్సవాలు జరిగినప్పుడు, మన బ్రహ్మోత్సవాలు అవి అప్పుడు ఉత్సవ సమాపం చేయటం అంటే పరిసమాప్తి చేసేటప్పుడు ఈ చక్రస్వామినే చక్రస్నానం చేయిస్తారు. ఆ చక్రస్నానం చేస్తే ఉత్సవం మొత్తాన్ని చూసిన ఫలితం లభిస్తుందని చెప్తారు. ఈ సుదర్శన చక్రాయుధ స్వామి కూడా మనకి స్వామివారితో పాటు వారి పాదాల చెంతే కనిపిస్తారు. ఈ మన ధ్రువబేరానికి అంటే స్వామివారికి, శ్రీనివాసమూర్తికి, భోగ శ్రీనివాసమూర్తికి దాదాపుగా పోలికలు ఒకేలాగా కనపడతాయి. భోగ శ్రీనివాసమూర్తి ఒక పీఠం మీద కూర్చుని నుంచున్నట్టుగా కనిపిస్తారు. దాని మీదట ఒక షట్కోణ యంత్రం ఉందట. ఒక ట్రయాంగిల్, ఇంకో ట్రయాంగిల్, మామూలు నక్షత్రం ముగ్గేస్తాం, ఒక ట్రయాంగిల్, ఇంకో ట్రయాంగిల్, అలా ఉంది పీఠం మీద. అయితే మనకి స్వామివారి పాదాల చెంత కూడా అలాగే ఉండుండొచ్చు. ఇప్పుడు ఒక పీఠం, పద్మపీఠం లాంటిది అరేంజ్ చేశారు. తొలి కాలంలో అది ఉండుంటుంది, అంటే అప్పుడు ఈ పీఠం ఉండుండదు. పూర్తి నకలు స్వామివారు ఎట్లా ఉన్నారో అట్లా చూసి ఈ విగ్రహాన్ని తయారు చేశారనమాట. కొంచెం దగ్గర పోలికలు ఉన్నట్టుగా కనపడతాయి. ఇప్పుడు ఈ 5 బేరాలతోటి మన మొత్తం పూజా విధానం అంతా నడుస్తూనే ఉంటుంది. మనకి ఇవి ఏవి పట్టవు, ఏవి తెలియకుండా చూసేస్తాము, వచ్చేస్తాము. మనకు దొరికిన సమాచారం ప్రకారం టీటీడీ వాళ్ళు, తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించిన రకరకాల పుస్తకాల్లో చదివిన సమాచారమే నేను చెప్తున్నాను. కొన్ని అప్పుడప్పుడు మన ఎస్బీసీ ఛానల్లో విన్నవి కూడా. ఇదేంటంటే
ఈ సమాచారం ఇవ్వటం వల్ల ఉపయోగం కానీ ఉపయోగము లేదు, నిరుపయోగము లేదు. భగవంతుని గురించి తెలుసుకునేందుకు ఆయన వైపు మనం మరింతగా ప్రయాణం చేయటానికి ఇలాంటి విషయాలు ఉపయోగపడతాయి. ఆయన నామస్మరణే జరుగుతోంది కదా రమ్మగారు. అవును, అంతే కదా, వినే వాళ్ళకైనా మాట్లాడుకునే వారికైనా కూడా అవును. అది చాలు కదా, మన జన్మ పుణ్యం. అదే. ఓకే రమ్మగారు, థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే జయ.